మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 కోటి వాచ్ ఓవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి హరిత గారు. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి మే నెలలో మొన్నే వీళ్ళకి అర్ధాష్టమ శని కంప్లీట్ అయింది. ఎక్కడి నుంచి అయినా బాగుంటుంది అనుకుంటే 7వ స్థానంలో సూర్యుడు, 9వ స్థానంలో కుజుడు, 5వ స్థానంలో శుక్రుడు. ఈ గోచార ఫలితాలను చూస్తే ఈ విధంగా ఉన్నాయి. అసలు మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మే నెలలో చెప్తారా? సో ఒకటి మీరు చెప్పిన విధంగా అర్ధాష్టమ శని నుంచి వీళ్ళు బయటపడ్డారు. అది ఒక మేజర్ అచీవ్మెంట్ అనాలన్నమాట. నేను ఉగాది ఫలితాలు చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఇప్పటిదాకా వాళ్ళు దాటిన పెద్ద పెద్ద కాలువలు మహాసముద్రాలతో పోలిస్తే ఇది వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పిల్ల కాలువలు లాంటివి అనమాట. వాళ్ళు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చారనమాట. కొండలు గుట్టలన్నీ దిగేసి వచ్చారు. ఇప్పుడు అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అయితే ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అంటే అర్ధాష్టమ శని 2.5 సంవత్సరం ఉంటుందండి. ఒక దుష్టగ్రహము ఒక కుటుంబ స్థానంలో సుఖస్థానంలో 2.5 సంవత్సరం ఉండటంతో ఆ కుటుంబంలో చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు అనమాట. మిగతా గ్రహాలకి ఇబ్బంది పెడితే కానీ అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. 30 డేస్కి మూవ్ అవడంతో ప్రాబ్లం ఉంటుంది. 1 మంత్ ఇలా అలా అనుకుంటే 1 మంత్ అయిపోతుంది, ప్రాబ్లం పోతుంది. అలా ఈ 1 మంత్ కూడా వాళ్ళ హోల్ మంత్ అంతా ప్రాబ్లం ఉండదు. మేజర్ ఒక 10 డేస్ చాలా క్రైసిస్గా ఉంటుంది. ఆ 10 డేస్ అయిపోతే ఇంకా ఆటోమేటిక్గా అంతా సెట్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి స్లోగా నార్మల్గా వస్తూ ఉంటారు అనమాట. అందులోనూ జస్ట్ ఇప్పుడే మారింది కాబట్టి గ్రహము శని మారాడు కాబట్టి మిగతా గ్రహాల యొక్క ఇంపాక్ట్ తర్వాత ఈ అక్షయ తృతీయ నుంచి వీళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. మనం చూసుకున్నాం అనుకోండి, వృశ్చిక రాశి వాళ్ళకి ఇందులో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక చూసుకుంటే తో, నా, నీ, ను, నేను, యా, ఈ, యు అక్షరాలంతా కూడా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయి. తర్వాత మనకి గ్రహస్థితిని బట్టి చూస్తే మనకి సూర్యుడు వృషభ రాశిలో మే 15వ తారీఖున, బుధుడు మేషరాశిలో మే 23వ తారీఖు వరకున, శుక్రుడు మీనరాశిలో మే 31st వరకు, కుజుడు వచ్చేటప్పటికి జూన్ 7th వరకు కర్కాటక రాశిలో ఉంటారన్నమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే మీరు ఇందాక అడిగిన విధంగా 7వ ఇంట్లో సూర్యుడు, 9వ ఇంట్లో తర్వాత కుజుడు, బుధుడు వచ్చేటప్పటికి 6వ ఇంట్లో శుక్రుడు, 5వ ఇంట్లో ఉన్నారు. అంటే మేజారిటీ ఆఫ్ గ్రహాలు మంచి పొజిషన్లో ఉన్నాయని మనం చెప్పుకోవాలి. సూర్యుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఎక్కువ ట్రావెల్స్ ఎక్కువ చేస్తున్నారు. అందులో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 9వ ఇంట్లో కుజుడు అంత మంచి చేయడు, కానీ విపరీత వేద ఉండటం వల్ల అప్పటిదాకా ఏదైనా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే వాటి నుంచి విముక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత బుధుడు, శుక్రుడు వీళ్ళు మంచి చేస్తున్నారు, విజయాన్ని పుత్రాల ద్వారా లాభాన్ని ఇస్తున్నారు. అయితే అవి వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ అవ్వరు. మనం చెప్పుకున్న ఇవి అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక సూర్యుడు విషయంలో తప్ప మిగతా విషయాలు ఏవి వాళ్ళకి అంత నెగిటివ్గా ఎక్స్పీరియన్స్ అవ్వరు. విపరీత వేద ఉండటం వల్ల. అలా అని పాజిటివ్ న్యూస్లో కూడా అంత ఎక్స్పీరియన్స్ ఒక తటస్థంగా నార్మల్గా ఉంటుందని మనం చెప్పుకోవాలి. అది ఏంటో మనం డీటెయిల్గా చూద్దాం. మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే 7వ ఇంట్లో సూర్యుడు ఉండి ఫస్ట్ ఇంట్లో దృష్టి కూడా ఉంటుంది అనమాట. దీనికి ఏం చెప్తారంటే సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారిస్తే సప్తమే రవు అంటారు. అంటే 7వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఒక మోడరేట్ ఇబ్బందులు పెడతాడే తప్ప అంత టూ మచ్ ఇబ్బందులు పట్టాయి. ఎక్కడంటే సామంత జన విద్వేషం అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా లేదంటే ఇంట్లో మేట్స్ వాళ్ళకి హెల్పింగ్ సపోర్ట్ ఎవరన్నా వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారు అకారణంగా. రెండోది ధారాస్వత పీడాస్వతమయం అంటే భార్య ద్వారా ప్రాబ్లము, తర్వాత సంతానానికి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహ భంగకారిణి వీళ్ళు ఉత్సాహంగా ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే వాళ్ళ ఉత్సాహాన్ని వేరే వాళ్ళు వచ్చేసి ఆఫ్ చేస్తూ ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఇంటర్పర్సనల్ స్కిల్స్ వాళ్ళకున్న డిటర్మినేషన్కి టెస్టింగ్ పెడతారే తప్ప వేరే అంతా లాస్ట్ చేసే సూర్యుడు అయితే కాదు. టైర్డ్నెస్, డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల శారీరకంగా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మరి టైర్డ్నెస్ రావటం, అలసిపోవటం, లెథర్జీగా ఉండటం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కుజుడు వీళ్ళకి 9th హౌస్లో ఉండి 12th హౌస్లో 4th హౌస్లో ఉండటం వల్ల కుజుడు ఉన్న పొజిషన్ అంత మంచిది కాదు వీళ్ళకి అని చెప్పాలి. ఏ విధంగా అంటే అయితే కుజుడికి ఉన్న ఇబ్బంది పెట్టే ఏ వ్యవహారాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటారో అవి ఈ జాతకుడు జనరల్గా ఎలాంటి వ్యవహారాల్లో కుజుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు? ఏ ఇబ్బంది ఉంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వరు విపరీత వేద ఉండటం వల్ల. అయితే జనరల్గా కుజుడు 9వ ఇంట్లో అంటే ఏమవుతుందంటే అండి మనకి స్థాన భ్రష్టత్వము అంటే జాబ్ కోల్పోవటం, వృధాగా ప్రయాణాలు చేయటం, అవమానాలు జరగటము, పరాభవం, బలహీనతలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అయితే విపరీత భేద ఉండటం వల్ల వీళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవ్వరు. అంటే నార్మల్గా ఎక్కడో లోవర్ డిగ్రీలో చాలా సింపుల్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. 12వ ఇంట్లో ఉండటం వల్ల ఏమంటారంటే ధననాశనము, హాస్పిటల్స్ చుట్టూ ఎక్కువగా తిరగటము, తర్వాత స్త్రీలతో వివాదానికి గొడవలకి ఎక్కువ వెళ్ళటం, పురుషులతో లేదా స్త్రీలైతే వెళ్ళటం, ఇలాంటి వాటిలన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. 4వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఇది కూడా అంత మంచిది కాదు. ఏమవుతుందంటే భాగ్యహాని, బంధువైరం, ధనక్షేమం అని చెప్తారనమాట. 4th హౌస్లో శుక్రుడు ఉండటం, కుజుడు దృష్టి ఉండటం వల్ల సుఖస్థానం, సుఖానికి సంబంధించిన పరిస్థితులు ఇబ్బంది, బంధువుల ద్వారా ఇబ్బందులు ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం వీళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే కుజుడు అంత వాళ్ళకి అంత అనుకూలంగా లేరని మనం చెప్పుకోవాలి. మరి నక్షత్రాలను బట్టి చూస్తే ఏ విధంగా శుక్రుడు మనకి 5వ ఇంట్లో ఉండటంతో శుక్రుడు మంచి చేస్తున్నారండి వీళ్ళకి. అంటే వీళ్ళకి సూర్యుడు కూడాను అంత ఇబ్బంది పెట్టే పొజిషన్లో లేరు, కుజుడు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నాడు. శుక్రుడు అగైన్ వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉన్నారండి. ఏ విధంగా అంటే వీళ్ళకి దాసీ భృత్య జనలాభ, నిత్య మృష్టాన్న భోజనం, ధనధాన్యం అభీష్టార్థ, పంచమస్తే భవేద్ భృగో అని చెప్తారు. అంటే దాసీ వృత్తి జనలాభం. ఇందాక సూర్యుడికి ఏం చెప్తారు, వీళ్ళ కింద ఉన్న మెయిడ్స్, సర్వెంట్స్, తర్వాత వీళ్ళకి పనిచేసే ఎంప్లాయీస్లకు సపోర్ట్ ఇవ్వరు అని చెప్తుంది. కానీ శుక్రుడు సపోర్ట్ తీసుకొస్తున్నాడు. అంటే ఒక న్యూట్రల్, ఒకళ్ళు ఇబ్బంది పెడుతున్నా రెండు వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉన్నారనమాట. నిత్య మృష్టాన్న భోజనం, చక్కగా భోజనం చేస్తూ ఉంటారు. ధనధాన్యం, బాగా ధాన్యం సంపాదించుకుంటారు. అభీష్టార్థ, చక్కగా తగిన విధంగా వాళ్ళకి ధనం, రిసోర్సెస్ అవన్నీ వీళ్ళకి ఏదైనా పని కనుక అనుకుంటే వాటికి సమకూరుతూ ఉంటాయి. ధనం విషయంలో, ధాన్యం విషయంలో ఇష్టార్థంగా, లాభప్రదంగా చక్కగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి 11th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల లేడీస్ ద్వారా బాగా లాభం కలుగుతూ ఉంటుంది. జెంట్స్ అయితే ఇఫ్ ఇట్ ద లేడీస్, పురుషుల ద్వారా వాళ్ళ ఇంట్లో కానివ్వండి, బయట కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి చాలా చక్కగా లాభం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చూసుకుంటే వీళ్ళకి శుక్రుడు ద్వారా బెనిఫిట్ ఉంటుంది. కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు, సూర్యుడు మాత్రం న్యూట్రల్, తటస్థంగా ఉండేసి అంత అనుకూలంగా ఉన్నారని మనం చెప్పుకోవాలి. మరి నక్షత్రాలను బట్టి చూసినట్టయితే వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? నక్షత్రాన్ని చూసుకున్నాం అనుకోండి, విశాఖ నక్షత్రం వాళ్ళకి భయము, రోగము, అతిగా భయము, దరిద్రము చూపిస్తూ ఉంది. కానీ వీళ్ళకి రాజ్యలాభము, బంధనము చూపిస్తూ ఉంది. అంటే ఒక రకంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే నక్షత్రం ప్రకారం చాలా ఛాలెంజింగ్గా ఉంది ఈ మంత్ అని చెప్పుకోవాలి. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంది, తర్వాత రాజ్యలాభము ఉంది. నెగిటివ్గా వచ్చేటప్పటికి భయము, తర్వాత బంధనము, దరిద్రము చూపిస్తూ ఉంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంది, రాజ్యలాభం ఉంది, బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది. వీటికి నెగిటివ్గా సైడ్ చూసుకుంటే, మనకి ప్రతికూలంగా ఉండే కనుక చూసుకుంటే దరిద్రము, తర్వాత బంధనము, భయము చూపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఈ ప్రకారంగా వాళ్ళు కరెక్ట్గా చూసుకుంటే ఈ మాసం అంతా చాలా మిక్స్డ్గా ఉంది వీళ్ళకి నక్షత్రం ప్రకారం మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా మనకి అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ఏదైనా కనుక పనిచేస్తే కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి పనుల్లో చాలా డెడ్ స్లో అవుతుంది. వాళ్ళు అనుకున్న పనులు ఫాస్ట్గా మూవ్ అవ్వకుండా బ్లడ్ రిలేటెడ్ చేంజెస్ రావటం వల్ల టైర్డ్నెస్ అవ్వటం, లేదంటే అనుకోని ఆ విషయాల్లో అతిగా ఆటంకాలు కలగటం ఎక్కువగా జరుగుతూ ఉండే విధంగా ఉంది. బట్ మిగతా అన్ని విషయాల్లో చక్కగా ఉందని మనం చెప్పుకోవాలి. మరి పరిహార మార్గాలు గురుగారు వీళ్ళకి సూర్యుని వల్ల ధన ప్రాప్తి, దారిద్ర్యం రెండు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి సూర్యుని ఆరాధించడం చాలా ఇంపార్టెంట్. సూర్యుడికి సంబంధించిన గాయత్రి మంత్రం జపం చేసుకోవటం, సూర్యుడికి ఆర్గ్యం చేయటము, మనకి చూసుకుంటే అగ్నిహోత్రం చేయటం, ఇవి పనులన్నీ చేసుకుంటే సూర్య నమస్కారాలు చేస్తూ ఉండటం, లేదంటే 1 కేజీ బావు గోధుమలు దానం చేసినా కానీ చాలా చక్కగా కలిసి వస్తుంది. వీళ్ళకి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఓం ధూమ్ దుర్గాయ నమః, దుర్గా సప్తస్లోకి చండీ హోమం, ఎవరికైనా సమస్య బాగా తీవ్రతగా ఉంటే చండీ హోమం చేసుకుంటే చాలా బాగుంటుంది. మొన్న రీసెంట్గా నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు, చండీ హోమం రికమెండ్ చేశాను. కారణం ఏంటంటే వాళ్ళ హస్బెండ్కి జాబ్ పోయింది, వీళ్ళకి కూడా జాబ్ ఉంటుందో లేదో అన్న డౌట్లో ఉన్నారనమాట. దీనితో పాటు వీళ్ళకి సంబంధించిన యాన్సెస్టర్ ప్రాపర్టీ గురించి వేరే వాళ్ళంతా గొడవలు పెట్టుకొని ఇబ్బందులు పెడుతూ ఉన్నారనమాట. సో వీళ్ళకి ఏమీ లాగపోయినా కానీ ఇలా ప్రాపర్టీస్ అంతా లాగేసుకోవాలనే ఉద్దేశంతో ఇట్లాంటి వాళ్ళకి ఏదన్నా ఉంటే అతిగా ఏదన్నా అవుతుందని భయపడుతూ ఉన్నారనమాట. వాళ్ళు ఎక్కడ దూరంగా ఉన్నారు, ఊళ్ళో వేరే వాళ్ళు ఉన్నారు. అందుకని చండీ హోమం అలాంటివి చేసుకుంటే చక్కగా ఈ భయంలో నుంచి అమ్మవారి కృప వల్ల, వాళ్ళకి అమ్మవారి రక్షణ వల్ల ఇలాంటి భయాలు అన్నీ తొలగిపోయి చక్కగా ఉంటుందండి. తర్వాత రాజ్యలాభం బాగుంది కాబట్టి రాజశ్యామల హోమం చేయించుకున్నా, ఎవరికన్నా ఇంకా పెద్ద పెద్ద పై పొజిషన్ రావాలన్నా కానీ, పాలిటిక్స్లో ఉన్నా కానీ, లేదంటే ఏదైనా ఒక పొజిషన్లో రావాలన్నా కనుక అవి చేస్తే చాలా బాగుంటుందండి. రైట్ గురుగారు.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఎవరికైతే ఇబ్బందులు తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ హోమాలు చేయించుకోవాలనుకుంటే గురుగారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.